యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి ప్రియులారా. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. ప్రియులారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు కనపడుతూ ఉన్నాడు. ఆ భక్తుని పేరు ఏంటి అని అంటే కాలేబు. చెప్పండి, ఏం పేరు? కాలేబు. ఈ కాలేబు ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ విషయం అనంటే, నేను సజీవంగా ఉన్నాను అనంటే దేవుడు నన్ను సజీవంగా కాపాడాడు అని అన్నాడు. ఎందుకు దేవుడు సజీవంగా నన్ను కాపాడాడు అని చెప్తున్నాడు సాక్ష్యం. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ప్రిల్లరా, ఈరోజు నేను బ్రతుకున్నాను, దేవుడు నన్ను కాపాడాడు. ఎందుకు చెప్తున్నాం ప్రిల్లరా? ఆ మాట రోజు చెప్తాం మనం ఇక్కడికి వచ్చి? అమ్మా చెప్పండి, రోజు చెప్తామా ఇక్కడికి వచ్చి? చెప్పం రోజు. ఎందుకనంటే ప్రిల్లరా, ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, ఆ ప్రమాదంలో నుండి మనం తప్పించబడ్డాం అనుకోండి, క్షణపాటి కాలంలో నా పక్క నుంచి అలా కారు వెళ్ళిపోతుందండి బాబు, ఏమైపోతునో, దేవుడు అలా తప్పించాడు అని మనం ఇక్కడికి వచ్చి దేవుడు కాపాడాడు బాబు అని చెప్తాం. ప్రిల్లర్ గమనించండి, నేను పొలంలోనికి పని చేస్తా వెళ్తా ఉంటుంటే పాము అలాగ నా కాలు పక్క నుంచి వెళ్ళిపోతుందండి బాబు, ఏం చేయలేదు, దేవుడు నన్ను కాపాడాడండి బాబు, ఆయన నన్ను కాపాడాడని చెప్తాం మనం. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి అనారోగ్యం వచ్చి చచ్చేంత వరకు వెళ్ళి ప్రిల్లర మరలా తిరిగి బ్రతికి ఆరోగ్యంగా వస్తే మరలా ఇక్కడ లేచి నిలబడి నాకు వచ్చిన రోగం ఎవరికి రాకూడదండి బాబు, పగోడుకు కూడా అంత రోగం వచ్చింది, కానీ దేవుడు నన్ను ఏ విధంగా కాపాడాడో తెలియదు, దేవుడు నన్ను కాపాడాడు అని ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాం. హృదయాన్ని బిడ్డలారా, నన్ను సజీవునిగా కాపాడాడు అని మనం అస్తమాను చెప్పం. అసలు నిజానికి చెప్పాలి అని అంటే మన జీవితంలో అనుభవించే ప్రతి క్షణము దేవుడు మనకిచ్చిందే. మన జీవితంలో మనం అనుభవించే ప్రతిరోజు దేవుడు మనకిచ్చిందే. వింటున్నారా వాక్యము? ప్రతి క్షణము మనము బ్రతుకున్నాము అని అంటే, ప్రతి దినము మనం బ్రతుకున్నాము అని అంటే ఇదంతా కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్య పుల్లరా. ఇక్కడ భక్తుడైనటువంటి ఈ కాలేబు అనేటువంటి ఆయన ఈ అరణ్యములో నడిచినటువంటి 45 ఏండ్లు నట దేవుడు నన్ను సజీవంగా కాపాడాడని చెప్పాడు పుల్లరా. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది అని అంటే, వాళ్ళు కానాను దేశానికి ప్రయాణమే వెళుతూ ఉన్నారు. ఎక్కడ నుండి? ఐగుప్తు దేశపు చెరలో నుండి విడిపింపబడి మోషే నాయకత్వంలో మోషే వారిని విడిపించి, నాయన దేవుడు మనకి మంచి దేశం ఇస్తానన్నాడు, అక్కడి వరకు మనం నడిచి వెళ్ళిపోవలసిందే, మనకి దారి లేదు, మనకి మనం వెళ్ళేదే దారి, దేవుడు చూపెట్టేదే దారి, దేవుడు నడిపించేదే దారి అని చెప్పే పిల్లలు వారందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ ఏదైతే ఐగుప్తు దేశము నుండి కానానుకు దేశానికి వెళ్ళేటువంటి ఆ మధ్య ప్రయాణం ఏదైతే ఉందో 45 ఏండ్లు అని వాక్యంలో వ్రాయబడింది, లేదా 40 సంవత్సరాలు అని అనుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ 40 సంవత్సరాలు కూడానట దేవుడు సజీవంగా నన్ను కాపాడాడని చెప్పడానికి ఎందుకు అట్లా చెప్పాడు అని అంటే, వాళ్ళ ప్రయాణం అంత తేలిగ్గా ఏమీ జరగలేదు. వాళ్ళ ప్రయాణం అంత తేలిగ్గా ఏమీ జరగలేదు పుల్లరా. వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. బయలుదేరి వెళ్తూ ఉన్న సందర్భంలో ఆహారం అయిపోయింది, పెట్టేవాళ్ళు లేరు, పండించుకుని తినడానికి సమయం లేదు, తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. మరలా అక్కడ పుల్లరా నీట ఏదైతే ఏరియా ఉందో, లేదంటే నేలను సేద్యము చేసి పంట పండించి అది చేతికొచ్చే వరకు ఉండి అది పండించుకొని తినాలి అని అంటే అక్కడ వాళ్ళ వల్ల అవ్వదు. తెచ్చుకున్న ఆహారం అయిపోయింది పుల్లరా. ఇప్పుడు అక్కడ బ్రతకాలి అని అంటే దేవుని కృప అవసరం పుల్లరా. ఇమ్మీడియట్లుగా వారికి ఆహారం కావాలా వద్దా? కావాలి. మోషే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి హృదయం బిళ్ళరా, దేవుడు కేవలము ఆయన యొక్క దయ చెప్పున, ఆయన కృప చెప్పునంటే హృదయం బిళ్ళరా, వీరు పంట పండించుకోకుండానే, దుక్కు దున్నకోకుండానే, కుప్ప నోర్చుకోకుండానే ఆకాశం నుండి దేవుని యొక్క దేవదూతలు తినేటువంటి మన్నాహారాన్ని వారికి ఇచ్చి బ్రతికించడట. ఆ సాక్ష్యం హృదయం బిళ్ళరా, ఆ కృతజ్ఞత భక్తుడైనటువంటి కాలేబు హృదయంలో ఉంది. హల్లెలూయా. అందుకనే చెప్తున్నాడు, అరణ్యంలో ఆహారంలోకి ఎప్పుడూ చచ్చిపోదాం మేము, దేవుడు బతికించండి, నేను సజీవంగా ఉన్నానంటే ఆహారం లేని సమయంలో దేవుడు ఆహారాన్ని పెట్టి పోషించాడు. వండుకోలేదు, సేద్యము చేయలేదు, వెళ్ళి కుప్ప నూర్చలేదు, దుక్కు దున్నలేదు, కోత కోయలేదు,
కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అరణ్య ప్రాంతంలో ఎడారుల వెంబడి, అరణ్యాల వెంబడి, అడవుల వెంబడి, కొండలు, గుట్టలు, మెట్టలు, వాటి వెంబడి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పుల్లరా, వాళ్ళ ప్రయాణం అంత తేలిగ్గా జరగలేదు. సరే, దేవుడు చాలా చక్కటి ఆహారం ఇచ్చాడు. మరలా తిరిగి ముందుకు వెళ్ళేసరికి పుల్లరా విస్తారమైనటువంటి దాహం అయిపోతా ఉంది. వారు తెచ్చుకున్నటువంటి కొన్ని బాటిల్లో నీళ్లు, ఏమండి, ఒక బాటిల్ పట్టుకుని మనం వెళితే పొద్దున్న అది 2 రోజులు రాదు కదండి మనకి. సాయంత్రం వరకు కూడా మనకి వేసవకాలంలో రాదు. 20 లీటర్ల టిన్ను పొద్దున్న తెచ్చుకుంటుంటే మధ్యాహ్నానికి అయిపోతున్నాయి. మాకు తిండి తింటాం మానేసి నీళ్లు తాగేస్తున్నాం పొలోమని. మేమే కాదు, మీరు అందరూ అలా చేస్తున్నారు అనుకుంటున్నాను. పోనీ మీరు ఏమైనా వండుకున్నంత తినేస్తున్నారా? తింటలేదు, నేను చూస్తున్నాను. అదిగా కుడుతు డబ్బాలు వేసేస్తున్నారు చాలామంది నా కళ్ళ ముందే, మన బిడ్డలు పిల్లలు గమనించి. నీళ్లు పొలోమని తాగేస్తున్నాం. మరి వాళ్ళు తెచ్చుకున్నటువంటి నీళ్లు చిన్న చిన్న డబ్బాల్లోనో చిన్న చిన్న బిందుల్లోనో తెచ్చుకున్నారు. చాలా దూరం ప్రయాణం చేయాలి. ఒకరోజు ప్రయాణం అది. 40 సంవత్సరాలు ఎక్కడ మోస్తారండి ఇక్కడి నుంచి ఐగుప్తు దేశం నుండి నీళ్లు? అమ్మా చెప్పండి. వాళ్ళు వెళ్ళే దారి నీటి కుంటలు, దమ్మెన కాలువలు ఇలా ఉండేటువంటి ఆ స్థలాలు కాదండి. వాళ్ళు వెళ్ళే దారి ఎడారి. వాళ్ళు వెళ్ళేటువంటి దారి అడవి. వాళ్ళు వెళ్ళేటువంటి దారి రాళ్ల దారి, ముళ్ళ దారి, కొండలు, గుట్టలు, మెట్టలు, లోయలు, ఇవన్నీ పుల్లరా. ఇప్పుడు నీళ్లు లేవు. మంచినీళ్ళు లేకపోతే ఏమవుతాం మనం? చెప్పండి. మంచినీళ్ళు లేకపోతే ఏమవుతాం మనం? మంచినీళ్ళు లేకపోతే ఏమవుతాం బాబు? శిలకమ్మ గారు కొట్టుకాడికి వెళ్ళి డ్రింక్ తక్కువ కొనుక్కుని అన్నట్టు చూస్తున్నారు ఏంటండి మీరు? 1 రోజు 2 రోజులు డ్రింక్ తాగొచ్చు. 3వ రోజు డ్రింక్ తాగడానికి మనము ఉంటామా? ఉండం. పుల్లలు ఆలోచించే. మరి మనిషికి ఏం కావాలి? ఖచ్చితంగా నీళ్లు కావాలి. ఎందుకంటే మన బ్రతుకుదేరు అంతా నీటి మీద ఆధారపడి ఉంది. మీకు అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు నీళ్లు కావాల్సి వచ్చింది కనుక పుల్లరా ఎటు చూసినా వాళ్ళకి ఏం కనపడుతున్నాయి తెలుసండి? రాళ్ళు కనపడుతున్నాయి ఎటు చూసినా, కొండలు కనబడుతున్నాయి ఎటు చూసినా, మెట్టలు కనబడతా ఉన్నాయి ఎటు చూసినా, ఎడారి కనబడతా ఉంది ఎటు చూసినా పుల్లరా. వాళ్ళకి నీటి ఛాయలు కూడా కనబడతలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? దాహంతో ఎంత లెక్క నడవాలి? 1 రోజు 2 రోజులు ప్రయాణం ఎంత తట్టుకోవచ్చు. 40 సంవత్సరాల ప్రయాణం నీళ్లు లేకుండా నడవడం సాధ్యమా? 40 సంవత్సరాల ప్రయాణం నీళ్లు లేకోకుండా, తిండి తినకోకుండా వెళ్ళడం సాధ్యమా? చెప్పండి గట్టిగా. అసలు సాధ్యం కాదు పుల్లరా. అలాంటి సాధ్యము కానటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు? అంతా ఆయన దయ చెప్పునే, అంతా ఆయన కృప చెప్పున పృథ్వీని బిడ్డలరా రాత్రులు ఉండి నీళ్లు. వింత కాదా? ఇది విచిత్రం కాదా? ఇది ఆశ్చర్యం కాదా? కాబట్టి పుల్లరా అది కూడా మధ్యలో పెట్టుకున్నాడు భక్తుడైనటువంటి కాలేబు, హృదయంలో పెట్టుకున్నాడు భక్తుడైనటువంటి కాలేబు. కృతజ్ఞత కలిగి ఉన్నాడు పృథ్వీని బిడ్డలరా. అన్ని ఆలోచన చేస్తున్నాడు. ఆహారం లేదన్నాం, ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్లు లేవన్నాం, ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఉన్నది బావులున్న చోట కాదే, కాలువలున్న చోట కాదే, మంచినీటి చెరువులున్న చోట కాదే, వర్షపు నీరు నిలవున్న చోట కాదే, అరణ్యంలో ఉన్నాం. ఈ అరణ్యంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే భక్తుడైనటువంటి కాలేబు హృదయంలో ఉంది పృథ్వీని బిడ్డలరా. మనుషులకు అసాధ్యమైనది, భూమి మీద ఏ సైంటిస్టు సాధించినది, ఇప్పటి వరకు కూడా పృథ్వీని బిడ్డలరా ఎవరూ చేయలేనటువంటిది, చేయలేనటువంటిది పృథ్వీని బిడ్డలరా. అసలు రాబోయే కాలంలోనూ కూడా ఎవరు సాధించలేనటువంటిది పిల్లరా. ఆకాశం ఉన్నటువంటి దేవుడు రాత్రిలో నుండి నీళ్ళు ఇవ్వడం ఎంత విచిత్రం అండి. మన దేవుడు అంత గొప్పోడైతే రాత్రిలో నుండి అన్ని లక్షల మంది జనాంగం త్రాగేటట్టుగా దేవుడు నీటి ఓటలను అందులోంటూ పుట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టే చెప్తా ఉన్నాడు, ప్రయాణం అంత తేలిక ఏం వెళ్ళలేదు. వాళ్ళ ప్రయాణం వెళతా ఉన్నారు, ఆహారం దొరికింది, వెళతా ఉన్నారు, నీళ్లు దక్కాయి, సరే మంచిదే బాగానే ఉందనుకున్నారు పుర్లరా. ఇప్పుడు చూస్తుంటే ముందు సముద్రం అడ్డొచ్చేసింది. అమ్మా ఏమడ్డొచ్చింది? సముద్రం అడ్డొచ్చేసింది. ఏం చెయ్యాలా? బతకాలా చావాలా? చెప్పాలి, బతకాలా చావాలా? ఏం మాట్లాడరా? బతకాలా? ఎలా బతికేస్తారేటి? గబాబుగా ఇంటికి వెళ్ళిపోయింది. ఏమండి ఎటండి, ఏదో పడవ కొనుక్కునండి, అప్పుడు ఇక్కడికి వచ్చేసి పడవ వేసుకుని వెళ్ళిపోతామండి.
అంత తేలిగా చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి పిల్లరా, దేవుని కృప లేకపోతే బ్రతుకుతారు అక్కడ? దేవుని కృప లేకపోతే బ్రతుకుతారా? ఇప్పుడు ఎర్ర సముద్రం ఎవరు దాటించాలి? వీళ్ళు బ్రతకాలంటే ఎర్ర సముద్రం ఎవరు దాటించాలి? అవతలకి దేవుడే కదా దాటించాలి. పిల్లరా, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చేసింది. భక్తుడైనటువంటి కాలేబు గమనిస్తూ ఉన్నాడు, యెహోషువ గమనిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ మాత్రమేమో సణుకుంటూ ఉన్నారు. ఇదేంట్రా బాబు, ముందు సముద్రం అడ్డు వచ్చేసింది, దీన్ని దాటలేము, మన వల్ల కాదు. ఇప్పటి వరకు కూడా సముద్రాన్ని దాటినటువంటి వాడు ఒక్కడు కూడా కనబడలేదు మనకి. వెనక చూస్తే శత్రువులు, ముందు చూస్తే సముద్రము, మధ్యలో చూస్తే మనము. ముందు చావే, వెనక. ఇప్పుడు మధ్యలో ఉన్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చావును దాటించేవాడు కావాలి. ఇప్పుడు యెహోషువ భక్తుడైనటువంటి కాలేబు నేను సజీవునిగా ఉన్నానంటే దేవుడు కాపాడాడు అనడానికి సాక్ష్యాలు ఉన్నాయా ఇక్కడ? ఏమండి, ఉన్నాయండి సాక్ష్యాలు ఇక్కడ? ఎంత అద్భుతమైన సాక్ష్యాలు పిల్లలు ఆలోచించే. అంతే, చీల్చేసాడు దేవుడు ఎర్ర సముద్రాన్ని. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. 6 నేల మీద దేవతల నుంచి అవతలకి నడిచి వెళ్ళిపోయారు దేవుని బిడ్డలారా. ఇది కూడా మనసులో పెట్టుకుని అన్నాడు, దేవుడు నన్ను ఎర్ర సముద్రము దగ్గర వెనక శత్రువుల యొద్ద నన్ను దేవుడు మరణానికి అప్పగింపకోకుండా, ఇదిగో నన్ను అరణ్యములో ఆహారం ఇచ్చి పోషించిన దేవుడు, అరణ్యములో రాళ్లలో నుండి నీళ్ళిచ్చి దాహము తీర్చినటువంటి దేవుడు, ఎర్ర సముద్రాన్ని దాటించి ఇదిగో ఇప్పుడు కూడా నన్ను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు వేసే ప్రతి అడుగులోనూ మరణం ఉంది పిల్లరా. వాళ్ళు వేసే ప్రతి అడుగులోనూ ప్రమాదం ఉంది. మరలా ఇంకా ముందుకు వెళ్ళారు. దేవునికి వారు అవిధేయులైన కారణం చేత భయంకరమైనటువంటి విషసర్పాలు వారి మీద దాడి చేసేయండి. అబ్బా, చాలా మంది చచ్చిపోయారండి. కరోనా వచ్చింది, చాలా మంది చచ్చిపోయారు. మనం కూడా అలా చూస్తున్నారే, మనం అన్నది అర్థం అవ్వలేదా? కరోనా వచ్చింది, చాలా మంది చచ్చిపోయారు. మనం కూడా చచ్చిపోయామా? చచ్చిపోలేదు పిల్లరా. అక్కడ దాకా వెళ్ళాం దేవుని బిడ్డలారా. మరి దేవుడు దేవుడు ఏమనుకున్నాడో మనకి తెలియదు కానీ పిల్లరా, మరలా చేటి వెనక్కి తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టి నా మాటలేనండి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తా ఉన్నాడు. భక్తుడైనటువంటి కాలేబు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నన్ను సజీవంగా కాపాడాడు. ఎక్కడెక్కడ కాపాడాడో వరుసగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మన జీవితంలోనూ కూడా పిల్లరా, దేవుడు ఎన్నో దినాలు, ఎన్నో మారులు, ఎన్నో చోట్ల, ఎన్నో సంగతుల మధ్య, ఎన్నెన్నో ప్రమాదాల మధ్య, ఎన్నెన్నో భయంకరమైనటువంటి నిందల మధ్య, అవమానాల మధ్య, అప్పుల మధ్య, నువ్వు ఎన్నో దినాలు చనిపోవాలి అనుకున్నటువంటి ఆలోచనల మధ్య దేవుడు కోకొల్లలుగా నిన్ను కూడా ఈనాటి వరకు సజీవునిగా బ్రతికిస్తూనే వచ్చాడు పిల్లరా. హల్లెలూయా. భక్తుడైనటువంటి కాలేబు కూడా అదే చెప్తున్నాడు, మేము వేసే ప్రతి అడుగులో ప్రమాదం ఉంది, కానీ దేవుడు ఏనాడు విడిచిపెట్టుకోకుండా వెన్నంటి నడిపిస్తూనే ఉన్నాడు. పగటి వేళ మేఘస్తంభమై, రాత్రి వేళ చెప్పాలి, పగటి వేళ మేఘస్తంభమై, రాత్రి వేళ క్షణం కూడా విడిచిపెట్టుకోకుండా 365 రోజులు ప్రతి క్షణం కూడా మమ్మల్ని కాపాడుతూ వస్తూ ఉన్నటువంటి మా గొప్ప దేవుడు, ఆయన కాపాడకపోతే ఈ దినాన నేను సజీవంగా ఉండే వ్యక్తిని కాదు అని చెప్పాడు పిల్లరా. కాబట్టి ఇదిగో యెహోవా సెలవిచ్చిన మాదిరి నన్ను దేవుడు సజీవంగా కాపాడాడు. కారణం ఏంటి అంటే, భక్తుడైనటువంటి ఈ యొక్క కాలేబు అంటాడు, నేను నిండు మనసుతో యెహోవాను ఆశ్రయించి తిని అంటాడు. నిండు మనసుతో యెహోవాను సేవించి తిని అని అంటాడు పురులరా. గమనించండి. కాబట్టి ఇక్కడ మరలా ఎదరికి వెళ్ళేటప్పుడు పురులరా, శత్రువులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. శత్రువులతో ఎలా చూడాలి? శత్రువులతో ఏం చేయాల్సి వచ్చిందండి? యుద్ధం చేయాల్సి వచ్చింది పురులరా. మరి యుద్ధం చేయాల్సి వస్తే ఇదేమన్నా సామాన్యమైన విషయమా చెప్పండి? అవతల వ్యక్తులు యుద్ధ వీరులు, ఖడ్గ విద్యలో, విల్లు విద్యలో, ఏమండి కత్తి సాములో, వాళ్ళందరూ కూడా ఆరితేరిన వాళ్ళు. ఇప్పుడే వాళ్ళు ఈ ఐగుప్తు దేశం నుండి బానిసత్వంలో పనులు చేసి విడుదలై బయటకు వచ్చిన వాళ్ళు. వీళ్ళకి యుద్ధ విద్యలు తెలియదు, అక్కడ ఉన్నటువంటి శత్రు రాజ్యంలో ఉన్న సైనికులకు యుద్ధ విద్యలు బాగా తెలుసు. ఇక్కడ కూడా ఇప్పుడు దేవుని శత్రువుల బారి నుండి తప్పించి రక్షించి వీళ్ళని సజీవులుగా కాపాడాలని అంటే ఎవరి వల్ల వద్దు? ఇప్పుడు నీరసంగా చెప్తున్నారే, దేవుడు అంటే నీరసమా? చెప్పండి పిల్లరా, ఎవరి వల్ల బుద్ధి? అది కూడా మదిలో పెట్టుకున్నాడు ఆయన, అది కూడా గుర్తుపెట్టుకున్నాడు ఆయన. అంటే చూడండి, ప్రతి చిన్న విషయాన్ని కూడా భక్తుడైనటువంటి కాలేబు గుర్తుపెట్టుకున్నాడు.
దేవుడు ఎర్ర సముద్రం దగ్గర ఏం చేశాడో గుర్తుపెట్టుకున్నాడు. రాయి నీళ్లు లేనప్పుడు రాతి దగ్గర ఎట్లాంటి కార్యము చేస్తాడో గుర్తుపెట్టుకున్నాడు. ఎడారి ప్రాంతంలో వెళ్ళినప్పుడు పిల్లల వాళ్ళు ఏ విధంగా నడిచారో గుర్తుపెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా పిల్లరా శత్రువులు ఎట్లాగా జయించుకుంటూ వస్తూ ఉన్నారో భక్తుడైనటువంటి కాలేబు గుర్తుపెట్టుకుంటూ ఉన్నాడు. పిల్లలు బాగా ఆలోచించండి, గుర్తుపెట్టుకున్నాడు. అందుకనే ఇది నన్ను మాటలన్నీ చెప్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఎరుకో ప్రజలైతే ఆ రాజుగారు మా ఊర్లోంచి వెళ్తాకి లేదు అని గేట్లు వేసేసారు. ఆ గోడలను చూస్తే ఎత్తైనటువంటి గోడలు, మహాప్రాకారపు ఆ పురం యొక్క ప్రాకారాలు చాలా గొప్ప పిల్లరా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది కూడా దాటించి అవతలకి వెళ్తేనే కానీ కానాని దేశానికి వీళ్ళు చేరుకోరు. ఏం చేయాలి? ఏం చేయాలంటే పిల్లరా ఇప్పుడు కూడా దేవుడే తన కృపను చూపెట్టారు. బాగా గమనించండి, ఇశ్రాయేలీయులు యుద్ధము చేసిన దేవుని కృప వల్లనే వాళ్ళు జయాన్ని పొందారు. ఎర్ర సముద్రాన్ని దాటిన దేవుని కృప వల్లనే, రాతులో నుండి నీళ్లు త్రాగిన దేవుని కృప వలనే, ఆకాశం నుండి మన్నా కురిసింది అది తిన్న దేవుని కృప వలనే, సర్పాల బారు నుండి తప్పించుకుని సజీవంగా ఉన్న దేవుని కృప వలనే. ఇదిగో ప్రియులారా, ఇక్కడ శత్రు సైన్యము ఎదుట నిలబడి యుద్ధము చేసి జయాన్ని పొందినా అక్కడ కూడా దేవుని యొక్క కృప వలనే ఎరుకో గోడలు నేల కూల్చి శత్రువు యొక్క రాజ్యాన్ని నేల దొక్కుంటూ అవతలికి నడిచి వెళ్ళినా ఇది కూడా దేవుని యొక్క, అది గుర్తుపెట్టుకున్నాడు. నా గొప్పతనం, నేను యుద్ధం చేశాను, నేను వత్తాదిని మొనగాడిని అని ఎక్కడ కాలరు ఎగరలేదండి. ఎక్కడ కాలరు ఎగరలేదు పిల్లరా. ఇక్కడ భక్తుడైనటువంటి కాలేబు దేవుని దృష్టికి నిండు మనసుతో అనుకూలుడై నడుచుకున్న కారణము చేత దేవుని బిడ్డలారా అనేకులకు సొంతం కానివి భక్తుడైనటువంటి కాలేబుకు దేవుడు సొంతం చేశాడు. అందుకని నన్ను నిలబడి చెప్తున్నాడు, దేవుడు నన్ను సజీవంగా కాపాడాడు. నేను వచ్చిన మార్గం అంత తేలికైంది, అంత సులువైన మార్గమో కాదు. నేను నడిచొచ్చినటువంటి ఈ మార్గంలో ఎన్నెన్నో అడుగడుగున ప్రమాదాలే ఉన్నాయి, అడుగడుగున మరణాలే ఉన్నాయి, అడుగడుగున భయంకరమైనటువంటి శోధనలే ఉన్నాయి, శత్రువులు ఉన్నారు. ఇదిగో మేము వచ్చినటువంటి బాట సామాన్యమైనటువంటిది కాదు. ఈ బాట మెట్టలు, గుట్టలు, అడవులు, అరణ్యాలతో కూడినటువంటిది, రాళ్లతో కూడినటువంటిది. ప్రయాణము చాలా కష్టతరమైనటువంటిది. ఆహారము లేదు, దేవుని కృపతో. నీళ్లు లేవు, దేవుని కృపతో. మా దగ్గర ఆయుధాలు లేవు, శత్రువులను జయించడానికి దేవుని కృపతో. ఇదిగో ఎరుకో గోడలను కూల్చడానికి మా దగ్గర ఏ విధమైనటువంటి గడ్డపారలు లేవు, దేవుని కృపతో. ఇదంతా దేవుని కృపతో. ఇది నన్ను ఇక్కడ అంటాడు, నేను బ్రతుకున్నానంటే దేవుని కృపతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో భక్తుడైనటువంటి కాలేబు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుడు నన్ను సజీవునిగా కాపాడాడు, సజీవునిగా కాపాడాడు అన్నాడు. పుర్లరా ఎట్లా కాపాడాడట చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి పుర్లరా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం ఏమని వ్రాయబడిందండి? ఈ ఐగుప్తు దేశములో దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలు చేసి మనము నడిచిన ఈ మార్గమంతటిలోను మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు, యెహోవాయే మన దేవుడు. దేవునికి స్తోత్రం, ఆయన నామానికి మహిమ కలుగునుగాక. పిల్లలు గమనించండి, ఆహా ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యమో. పిల్లరా చూడండి, శత్రువుల మధ్యలో నుంచి వెళ్ళాలి, సాధ్యమైనది. మనల్ని కొట్టాలని 10 మంది ఎదురున్నారండి, వెళ్ళిపోతామా వత్తాదులుగా? ఏం చేస్తాం మనం? భయపడి అక్కడే ఆగిపోతాం. ఆగిపోతే ప్రయాణం ముందుకెళ్తుందా? ఇక్కడ ఆగిపోనివ్వలేదట దేవుడు. ఇక్కడ గమనిస్తే వెళ్ళినటువంటి మార్గం అంత తేలికైనటువంటి మార్గమా మరిది? కాదు పిల్లలు, అసలు మార్గం కాదు అది, మార్గం కాదు అది, రోడ్లేమీ లేవు. అది ఎలా వెళ్తా ఈ దారి అని లేదు అక్కడ పిల్లరా. ఎలాగెళ్తే ఆ దారి అని అనుకుంటే వాళ్ళకి ఎర్ర సముద్రం ఎందుకు అడ్డొస్తుంది చెప్పండి? వస్తుందండి? రాదు కదా. కొండలు, గుట్టలు, మెట్టలు, అరణ్యాలు ఇవన్నీ ఎందుకు అడ్డొస్తాయి పిల్లలు? గమనించండి, రావు కదా.
కాబట్టి అది దారి కాదు. దారే లేని చోట దారిని చూపెట్టి దేవుడు కంటికి రెప్పలాగా రాత్రి మగళ్ళు వారికి తోడుగా ఉండి కాపాడుతూ వచ్చాడు. అందుకని ఇక్కడ భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, పురులరా, బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే ఇదిగో మనం వెళ్ళినటువంటి మార్గం అంత తేలికైనది కాదు. ఆ మార్గంలో మనము దాటి వెళ్ళినటువంటి ప్రజలు కూడా అంత తేలికైనటువంటి వాళ్ళు కాదు. ఆ ప్రజల మధ్యలో నుండి దేవుడే మనల్ని నడిపించాడు. ఆయనే మన దేవుడే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసినటువంటి సాహస కార్యాలు ఇంకా భూమి మీద ఎవరికి సాధ్యమో కాదు. ఆయన అంతటి గొప్ప సాహస కార్యాలు చేసి నడిపించినటువంటి దేవుడు, రక్షించినటువంటి దేవుడు, కాపాడినటువంటి దేవుడు. పుల్లరా, ఇది మనం సజీవంగా ఉన్నాము అని అంటే పుల్లరా, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులను దాటాం, ఎన్ని ఆకలి బాధలను తట్టుకుని నిలబడ్డాం, ఎన్ని రకాలైనటువంటి దరిద్రాలు పేదరికాలు అనిపించుకుంటూ వచ్చాం, ఎన్ని భయంకరమైనటువంటి లేమి కలిగిన పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చాం. వర్షాకాలంలో హృదయాన్ని బిడ్డలారా, ఇదిగో వర్షం ఇంట్లో అంతా కారిపోతూ ఉంటుంటే గంజి కొండల్ని, గంజి దాకల్ని, కూటు కొండల్ని, కంచాలని, చెంబుల్ని పెట్టుకుంటూ హృదయాన్ని బిడ్డ ఈనాటి వరకు వచ్చాము. సరైనటువంటి వస్త్రాలు లేక హృదయాన్ని బిడ్డలారా, మాసిన వస్త్రాలే ఉతుక్కుని, చిరిగిన వస్త్రాలే సుదుతారంతో కుట్టుకుని పుల్లరా ఎన్ని సంవత్సరాలు బ్రతికాం హృదయాన్ని బిడ్డలారా. ఏనాడు కూడా సరైనటువంటి బిర్యానీ అంటే ఏంటో తెలియని మన బ్రతుకుల్లో పుల్లరా ఈ రోజున బిర్యానీ తినే వరకు కూడా మనం ఈ స్థాయికి ఎదుగుతూ వచ్చాము అని అంటే, ఇప్పుడు నా జీవితంలో నా చిన్నప్పుడు నాకు బిర్యానీ తెలియదండి. బిర్యానీ అంటే ఏంటో తెలియదండి, ఎప్పుడు కూడా తెలియదు పుల్లరా. గమనించండి, ఏదైనా ఎప్పుడైనా తింటే పెరుగన్నం లేదా మజ్జిగన్నం రెండు ఒకటే కదా అని మీరు ఏమన్నా గమనింతారా లేదా అని అలా చెప్తున్నాను నేను. లేదనంటే పుల్లరా సాంబార్ భోజనం, లేదనంటే పచ్చడి. అంతకు మించినటువంటి గొప్ప భోజనాలు ఏమి నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే 7 ఆకులు గుడుసు, మట్టి గుమ్మాలు. పుల్లరా ఆలోచించే ఈ రోజున మన బతుకులు ఎలా ఉన్నాయి అంటే, ఈ రోజున అవన్నీ దాటుకుని వచ్చి మనం ఈ స్థితిలోనైనా ఉండి ఇలాంటి ఏమండి ఎక్కడన్నా బిల్డింగ్ కనబడితే అమ్మాబోయ్ బిల్డింగు మన చుట్టాలేమో, మన చుట్టాలైతే బాగుండు అనుకున్న రోజులు లేవండి. రోడ్డు మీద కూర్చొని అలాగా ఎవడన్నా బండి వేసుకుని బండి నాదిరా అనుకుంటూ కూడా చిన్నప్పుడు మేము చిన్నపిల్లలం. కారు తుర్రమని వెళ్ళిపోతే ఆ కారు చూసి ఎంత వేగంగా వెళ్ళిందో, నాది ఆ కారు. చిన్నపిల్లలు అప్పుడు తెలియక. పిల్లలు ఆలోచించండి, ఈ రోజున మనకు కూడా బళ్ళు ఉన్నాయి, మనకు కూడా కొద్దో గొప్ప మేడలు ఉన్నాయి, ఆ మేడలు కొద్దో గొప్ప మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు మన ఎక్కువ కూడా మనం ఆ బిల్డింగ్ మీద స్లాబ్ మీద అలాగేలా తిరిగి మనకి బడాయి ఉంది హృదయాన్ని. ఈ రోజున ఇదంతా ఎవరిచ్చారండి? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆమెను మహిమపరచుకోవాలి హృదయం. దేవునికి స్తోత్రం. అందుకనే ఇక్కడ భక్తుడైనటువంటి కాలేబు చెప్తా ఉన్నాడు, హృదయాన్ని బిడ్డలారా, ఈ స్థితి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. నీ బ్రతుకు ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. సజీవంగా ఎవరు కాపాడా? దేవుడిచ్చాడు. ఇదంతా కూడా దేవుని యొక్క మహా గొప్ప కృప, దేవుని యొక్క మహాకృప. నేనున్న ప్రజలంతా సామాన్యమైన వాళ్ళు కాదు, నేను వచ్చిన మార్గం అంతా తేలికైనటువంటిది కాదు. అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, దేవుడు వాటన్నిటి మధ్య నుండి నన్ను కాపాడి ఈ దినాన సజీవునిగా ఉంచాడు అని అంటే అదంతా కూడా దేవుని యొక్క గొప్పతనమే. ఆయనకే ఈ మహిమ, ఆయనకే ఈ స్తుతులు, ఆయనకే ఈ ఘనత అంతా కూడా దేవుని బిడ్డలారా. హల్లెలూయా. భక్తుడైనటువంటి కాలేబు మర్చిపోలేదండి, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ప్రతిదీ చెప్తున్నాడు, అదే కదా కృతజ్ఞత, అదే కృతజ్ఞత దేవుని బిడ్డలారా. చూడండి, వాక్యంలో మరొక మాట మనం చదువుకోగలిగితే, వాక్యంలో ఆయన అంటాడు చూడండి, నిర్గమకాండంలో మనము చదువుకున్నప్పుడు నిర్గమకాండంలో దేవుడు వీరిని ఎట్లా కాపాడుతూ వచ్చాడో కూడా చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. 23వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. నిర్గమకాండంలో 23వ అధ్యాయము. ఇదిగో ఏంటండి, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపిస్తున్నాడు అంటే దేవుని ఒక దూతను నీకు ముందుగా పంపిస్తున్నాడు. నువ్వు వెళ్ళే మార్గంలో నీకు ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండకూడదని, ఏ విధమైనటువంటి పిల్లల సమస్యలు రాకూడదని, ఏ విధమైనటువంటి బంధకాలు నిన్ను బంధించకూడదని, ఏ విధమైనటువంటి ఆటంకాలు నీకు ఏర్పడకూడదని దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తున్నాడు. నేను సిద్ధపరిచినటువంటిది నేను నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాను, అక్కడికి నిన్ను నడిపిస్తూ ఉన్నాను. అక్కడికి వెళ్ళేటువంటి మార్గం అంత తేలికైనటువంటిది కాదు, అంతా దేవుని బిడ్డలారా ప్రమాదకరమైనటువంటిది. ఆ మార్గంలో నీకు సాయం చేయడానికి నేను నీకంటే ముందుగా ఒక దూతను పంపించాను. దేవునికి స్తోత్రం.
దేవుడు ఒక దూతను పంపించాడు. అందుకని మనం వెళ్ళిన ఏదైనా పనులు అవుతున్నాయి పిల్లరా. ఎందుకైనా ఎక్కడికైనా వెళుతుంటే పనులు అవుతున్నాయి. ఎందుకు పనులు అవుతున్నాయి అని అంటే, మనకంటే దేవుడు ముందుగా మన అవసరాలను గుర్తెరిగి మనం ఎక్కడికి వెళితే బాగుంటుందో అక్కడ దేవుడు ఆ అవసరతను అక్కడ సిద్ధపరిచి దేవుని యొక్క దేవదూతను ముందుగా అక్కడికి పంపించి ఆ దేవదూత గారి ద్వారా మన పనులను సులభతరమయ్యేటట్టు దేవుడు పిల్లరా ఆయన పంపిస్తూ ఉన్నాడటండి. లేకపోతే మనం వెళ్తే మనల్ని లెక్క చేసి ఓడవడండి. మనం వెళ్తే ఇదిగో వచ్చారు అని చెప్పి మన అప్లికేషన్ తీసుకుంటేవాడు అవడం పిల్లరా, మన కాగితాలు తీసుకునేవాడు ఎవడు పుల్లరా, తీసుకున్న వెంటనే సంతకాలు పెట్టే వాళ్ళు ఎవరున్నారు, ఇది నన్ను పుల్లరా. మనం వచ్చేవాడిని గుర్తించే వాళ్ళు ఎవరున్నారు, మన వెనకాల పిలిస్తే 10 మంది వచ్చేవాళ్ళు ఎవరున్నారు పుల్లరా, ఉన్నారండి అలాగా. అయినా కానీ కొద్దో గొప్ప 1-2 సార్లు తిరిగి పనులు అవుతున్నాయనంటే దేవుడు తన దూతను పంపించి సిద్ధపరిచాడు మన కొరకు. అట్లాగున్న దేవుని యొక్క వాక్యములు దేవుడు మాట్లాడుతున్నాడు పుల్లరా. ఎంత అద్భుతమైన సంగతి ఇది. నన్ను మర్చిపోవద్దండి, మనం సజీవంగా ఉన్నాము అని అంటే ఘోరమైన కరోనా దాటి వచ్చాం. ప్రపంచ విపత్తు గొప్ప ముప్పది. ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప గొప్ప మేధావులు, ధనవంతులు, రాజ్య పరిపాలన చేసిన రాజులు, దేశాన్ని అధినేతలుగా ఏలినటువంటి అధినేతలు పిల్లరా, ఇదిగో చాలా గొప్ప గొప్ప విద్య కలిగిన వాళ్ళు, మేడలు మిద్దుల్లో ఉన్నటువంటి వాళ్ళు, సుఖభోగాలు అనుభవించినటువంటి వాళ్ళు, వాళ్ళందరిని తీసుకుపోయింది పిల్లరా. ఇది నాన్న మనం సజీవంగా ఉన్నాం. ఏం చేస్తున్నాం? సజీవంగా ఉన్నాం. ఏం చేస్తున్నాం మనం పిల్లరా? ఏం చేస్తున్నామనంటే కూలి పని చేసుకుంటున్నాం, ప్రభుని స్తుతించుకుంటున్నాం. నీదే భారం ప్రభువా, నీవే నడిపెత్తున్నావు అని ఆయన మీద భారం వేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నాం. అందుకని మనం ఇలాగ సజీవంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. గట్టిగా శబ్దం హల్లెలూయా. ఒక రోజున పృథ్వీని బిడ్డలు బాగా గమనించండి, కానాను దేశానికి దగ్గరగా వెళ్ళారండి. ఇంకా కానాను దేశానికి వెళ్ళలేదు. ఇప్పుడు మోషే అంటా ఉన్నాడు, నాయనలారా మనం కానాను దేశానికి వెళ్ళబోతా ఉన్నాం. కానాను దేశంలో ఉండేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందో ముందు తెలుసుకోమని దేవుడు చెప్పాడు మనకి. కాబట్టి కానాను దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం అవగాహన చేసుకోవాలి. కనుక మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారనంటే, గోత్రములో మనకి 12 గోత్రాలు కనుక 12 గోత్రాల్లోనూ కూడా గోత్ర పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ గోత్ర పెద్దలలో 12 మందిని ఏర్పాటు చేసి నేను ఆ దేశానికి పంపించబోతా ఉన్నాను. కనుక మీలో ముఖ్యమైనటువంటి వారిని నా దగ్గరికి పంపించండి అని అంటే పిల్లల 12 గోత్రాల్లో నుండి 12 మంది వచ్చారు. అందులో కాలేబు గోత్రములో నుండి కాలేబు ఉన్నాడు, యెహోషువ అతని యొక్క తండ్రి గోత్రములో నుండి యెహోషువ కూడా ఉన్నాడు. పిల్లరా, ఈ 12 మంది కలిసి ఎక్కడికి వెళ్ళారు తెలుసండి? వేగులు వారై ఆ దేశాన్ని రహస్యంగా చూచి రావడానికి ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతానికి వెళితే 10 మంది చూపు ఒకలాగుంది, వీళ్ళిద్దరు చూపు ఒకలా ఉంది. బాగా గమనించాలి. అక్కడ వాళ్ళు ఉన్నత దేహులట. ఉన్నత దేహులు అని అంటే బాగా బలవంతులు, బాగా బలవంతులు, వీళ్ళకంటే ఎత్తైన వాళ్ళు, కండలు తిరిగినటువంటి వాళ్ళు, యుద్ధం చేయగలిగినటువంటి సమర్థులైనటువంటి వాళ్ళు. ఒక్కొక్కడు 10 మందిని 20 మందిని పృథ్వీని బిడ్డలారా ఓడించగలిగినటువంటి సత్తా కలిగినటువంటి వాళ్ళు. అక్కడ వాళ్ళు చేసేటువంటిది ఏంటో తెలుసండి? ఒక ద్రాక్ష గెల గుత్తట. ఏం చెప్పానండి? ఒక ద్రాక్ష గెల గుత్తంట. మీకు అర్థమవుతుందండి? ఒక ద్రాక్ష గెల గుత్తు ఎంత ఉంటుంది? మనం కొన్నది ఇప్పుడు ఎంత గుర్తు ఉంటుంది? అంతేనా? పొడుగ్గా ఉంటే ఎంత ఉంటుందేమో ఇలా పట్టుకుంటే కదా. ఆనాడు కానాను దేశంలో పండినటువంటి ద్రాక్ష గెల గుత్తట. ఇప్పుడు ఎవరమైతే చెప్పామో ఆజానుబాహులు, ఉన్నత దేహులు, వీరికంటే ఎత్తైన వాళ్ళు అని చెప్తున్నాం కదా, వాళ్ళట 2 మనుషులు మధ్య రకంగా ఇంత బలమైనటువంటి బాగా పెద్ద కర్ర ఒకటి వేసుకుని, జడ్డీ అంటారు చూసారా, జడ్డీ వేసుకుని ఆ ద్రాక్ష గెల గుత్తు ఒక గుత్తుని వాళ్ళు మధ్యలో ఏలగడితే దాని తోక ఆ రోడ్డు మీద ఎలా ఈడ్చుకుంటూ వెళ్ళేవారటండి. అంత గొప్ప గుత్తులటవి. పిల్లలు గమనించండి. పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నారు చూసారా? ఎక్కడ చూసినట్టండి? ఆ దేశంలో చెట్లకు తేను పట్టులు పట్టి అట్లా కారిపోతా ఉండేట ప్రదేశాన్ని బిళ్ళారు. ఆ దేశంలో పాలు చావులట. పిల్లల పాల పొదుగులలో నుండి పాలును దాచుకోలేక ఆ దారంట వెళుతూ ఉన్నప్పుడు ఆ పాల పొదుగుల్లో నుండి పాలు కారిపోతూ ఉండేట దారిని. అట్లాగు నా దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. మనుషులు తినగా త్రాగగా, ఆ పశువుల యొక్క ఆ ఏవైతే ఆ చిన్న పిల్లలు ఉంటాయి కదండి, దూడలు తాగగా మిగలగా, మనుషులు దాన్ని పిండుకుని తాగగా మిగలగా
ఇంకా మిగిలినటువంటి పాలు రోడ్ల మీద విడిచిపెట్టుకుని వెళ్తున్నాయట. అంత పాలు తేనెలు ప్రవహించే దేశం. పంట వేస్తే దేవుని బిడ్డలారా చాలా ఉన్నతమైనటువంటి పంట పండేటువంటి దేశం. ఆ దేశంలో వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ యెహోషువ కాలేబు అనబడినటువంటి వాళ్ళు పిల్లరా దేవుడు ఈ దేశాన్ని ఇస్తానన్నాడని ఆ దేశం యొక్క సమృద్ధిని చూస్తూ ఉంటే ఈ 12 మందిలో ఈ ఇద్దరు ఎలా చూస్తుంటే ఈ 12 మందిలో 10 మంది ఎలా చూస్తున్నారు తెలుసండి. ఏళ్ళ చూస్తే ఎంత బలవంతులు, ఏళ్ళ చూస్తే ఎంతకంటే బాగా ఎత్తైన వాళ్ళు, వాడిలో ఒక్కొక్కడు మనల్ని 10 మందిని మొత్తం మీద మడతెట్టేస్తాడు. ఏళ్ళేంట్రా బాబు ఎలాగున్నారు అని చెప్పేసి ముఖం వికారంగా చేసేసుకున్నట్ట ఏడుతూ వెళ్ళారట తిరిగి దేవుని బిడ్డలారా మోషే దగ్గరికి వెళ్ళి ఆ మోషే ఎదురుగుండా జనాలందరూ చూస్తుండగా చెప్తున్నారట, మోషే ఆ దేశం స్వాతంత్రించుకోవడం మన వల్ల కాదు. ఎందుకు కాదు అని అంటే దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహాబలవంతులు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా కండలు తిరిగినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యుద్ధం తెలిసినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా మనకంటే బలంగా ఉన్నారు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కూడా మనకంటే బలంగా ఉన్నారు వాళ్ళు. అయ్యో వాళ్ళతో చూస్తే మనం బలవంతులం కాదు కాబట్టి మనము గెలవలేమంటా ఉన్నారంటే దేవుని బిడ్డలారా. కానీ కాలేబు ఏమంటున్నాడు తెలుసా, యెహోషువ ఏమంటున్నాడు తెలుసా దేవుని బిడ్డలారా, వీళ్ళకంటే బలమైనటువంటి ఎర్ర సముద్రాన్ని దాటొచ్చాం గుర్తుపెట్టుకోండి, వీళ్ళకంటే భయంకరమైనటువంటి ఎడారి ప్రాంతాన్ని దాటొచ్చాం గుర్తుపెట్టుకోండి, వీళ్ళకంటే బలమైనటువంటి భయంకరమైనటువంటి కొండలు మెట్టలు గుట్టలు దాటుకుంటూ వచ్చాం గుర్తుపెట్టుకోండి, వీరికంటే విషపూరితమైనటువంటి సర్పాలను దాటుకుంటూ వచ్చాం గుర్తుపెట్టుకోండి, వీరికంటే ఉన్నతమైనటువంటి భయంకరమైన బలమైన ఎరుకో గోడలు నేల తొక్కుకుంటూ నడుచుకుంటూ శత్రువులను జయించుకుంటూ వచ్చాం గుర్తుపెట్టుకోండి. మనం కూడా బలహీనులమేమి కాదు, మనం కూడా బలహీనులమేమి కాదు. దేవుని బిడ్డలారా ఎర్ర సముద్రం కంటే వీళ్ళు గొప్పోళ్ళు, మనం దాటొచ్చిన ఎడారి కంటే గొప్పోళ్ళు, మనం అనుభవించిన ఆకలి బాధలు దప్పికలంటే గొప్పవాళ్ళు, మనల్ని వెంబడించి కరిచి చంపాలని చూసిన విషసర్పాల కంటే గొప్పవాళ్ళు, మనకి ఎదురొచ్చి యుద్ధం చేయాలని మన సైన్యముగా కూడుకున్నటువంటి శత్రువుల కంటే గొప్పవాళ్ళు, మన ముందు నేల కూలిపోయినటువంటి ఎరుకో గోడల కంటే గొప్పవాళ్ళు కాదు వీళ్ళు. అందుకనే వాళ్ళు జయాన్ని పొందుకోగలిగారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసే వరకు కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు, ఆ తర్వాత కూడా కాపాడుతూ వచ్చాడు. అందుకనే భక్తుడు అంటాడు దేవుని బిడ్డలారా, ఈరోజు నాకు 85 ఏళ్ళు, బలం తగ్గల, కంటి చూపు తగ్గల, బీపీ రాలా, షుగర్ రాలా, ఏ క్యాన్సర్ రాలా, అల్సర్ రాలా, ఆయాసం రాలా. ఇప్పుడు కూడా నేను 100 కేజీలు బరువు బత్త మోయగలను, పరిగెత్తగలను, బలమైన పనులు చేయగలను. ఇదిగో ప్రభు కొరకు ఇంకా నేను నిలబడే ఉన్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని కొరకు నిలబడాలి అని నువ్వు ఒక్కసారి అనుకుంటే దేవుడు నిన్ను 1000 సార్లు నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్నం వేళ దేవుని యొక్క వాక్యంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని బిడ్డలారా దేవుని కొరకు నువ్వు నిలబడాలి అని అనుకుంటే ఒకవేళ నువ్వు పొరపాటున పడిపోయినా దేవుని బిడ్డలారా 77 ఏండ్ల మట్టుకి దేవుడు నిన్ను చేపట్టుకుని లేపుతానే ఉంటాడు పిల్లలు. హల్లెలూయా. అది దేవుని గొప్పతనం. ఇశ్రాయేలు ప్రజల్లో ఆ భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు కాలేబు భయపడలేదండి, నిండు మనసుతో దేవుని మీద ఆనుకున్నాడు. దేవుడు కార్యం చేయగలడని భక్తుడైనటువంటి కాలేబుకు మనసులో ఉండిపోయింది. అరే, ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు, శత్రు సైన్యాన్ని నేటముంచిన దేవుడు, సర్పాల బారి నుండి కాపాడిన దేవుడు, ఎడారుని దాటించిన దేవుడు, ఇదిగో ఇక్కడ ఎరుకో గోడలను కూల్చిన దేవుడు, కానాను దేశాన్ని జయాన్ని ఇచ్చి అందులో మనల్ని ప్రవేశింప పెట్టలేడా ఆయన, అందులోనికి మనల్ని నడిపించగలడాయన అని నమ్మినటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా కాలేబు. అందుకనే శత్రువుల దగ్గర జయాన్ని పొంది సజీవంగా ఉన్నానన్నాడు, సర్పాల దగ్గర జయాన్ని పొంది సజీవంగా ఉన్నానన్నాడు, ఇదిగో నీళ్లు లేని చోట జయాన్ని పొంది సజీవంగా ఉన్నానన్నాడు, ఆకలితో ఉన్నప్పుడు పిల్లరా ఇదిగో నేను జయాన్ని పొంది సజీవంగా ఉన్నానన్నాడు, ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఎరుకో గోడలు దాటినప్పుడు నేను సజీవంగానే ఉన్నాను, కారణం దేవుడే నన్ను సజీవనిగా ఉంచాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ రోజున దేవుడు నీకు కూడా ఒక మాట చెప్తున్నాడు. ఆఖరికి ఒక మాట చదువుకుందాం చూడండి. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో 7వ అధ్యాయము, నీవు కూడా బ్రతకడానికి దేవుడు నీకు చూపించే దారి. 7వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నా ఆజ్ఞలను
నీ మనస్సులో ఉంచుకుని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుతావు. హల్లెలూయా. బాగా గమనించండి పురులరా, ఏమన్నాడండి ఇక్కడ? నా ఆజ్ఞలను నీవు అనుసరించిన ఎడల, నా ఆజ్ఞలను నీవు అనుసరించిన ఎడల, నా ఉపదేశం నీవు కనుపాప వలె కాపాడుకున్న ఎడల, నా ఆజ్ఞలు నా ఉపదేశము అంటే నేను చెప్పేటువంటి ఈ వాక్య బోధ, నేను చెప్పేటువంటి ఈ యొక్క ప్రసంగం, నేను నిన్ను బలపరచాలని చెప్పేటువంటి ఈ యొక్క ఏదైతే మాటలు ఉన్నాయో, జీవము కలిగిన దేవుని యొక్క సత్యవాక్యములు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా నటపురులరా నీవు కనుపాప వలె కాపాడిన ఎడల. ఎంతమంది కాపాడుతున్నారు చెప్పండి? ఎంతమంది కాపాడుతున్నారు? బైబిల్ చిన్నపిల్లలు చింపేస్తుంటే అలాగే వదిలేస్తున్నారు. కాపాడుతున్నావా నువ్వు? దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చినటువంటి నీవు దేవుని కళ్ళ ముందు నీ బైబిల్ని దాటుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోతుంటే అలా సూత ఊరుకుంటున్నావు. దేవుని బిడ్డలరా, నీవు కాపాడుతున్నావా? దేవుని యొక్క సన్నిధానంలో నీకు ఇవ్వబడినటువంటి వాగ్దానము దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో నుండి జారి పడిపోతూ ఉంటే వంగి తీసుకోకుండా నేలను విడిచే ముందుకు వెళ్ళిపోతున్నావు. నువ్వు కాపాడుకుంటున్నావా? ఉపదేశాన్ని దేవుని బిడ్డలను చాలా జాగ్రత్తగా వింటున్నావా? వాక్యంలో ప్రభు రాత్రి మాట్లాడాడు పుల్లరా, ఉపదేశము పొందుకోకుండా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినుకోకుండా, దేవుని యొక్క బోధ లేకోకుండా చేసేవాని యొక్క ప్రార్థన దేవుని దృష్టికి అసహ్యం, హేయమట్ట పుల్లరా. ఆలోచించే, నేను ఏదో రకంగా దేవుని మందిరానికి వెళ్ళాను, ఏదో ఒక రకంగా కాసేపు దేవుని సన్నిధానంలో నా ముఖాన్ని చూపించుకొని వచ్చాను, గోడకు చేరబడి నిద్రపోయే కాళ్ళు చాపి ఇతరులను తన్నేసి ఏదో ఒక రకంగా నేను ఆ మందిరంలో ఉండో, వినయం లేకోకుండాను, భయభక్తులు లేకోకుండాను, నా దగ్గర సరైనటువంటి పద్ధతి లేకోకుండాను ఏదో ఒక రకంగా నేను నిద్రపోయానో, విన్నానో, లేదనంటే వినలేదో, కాళ్ళు చాపుకున్నాను, ఇంకో ఏదో చేశాను. ఎలాగో చేశానో దేవుని మందిరంలో ఆదరించుకొని వచ్చానా లేదా అని అంటే కుదరదు. వాక్యంలో ప్రభు అన్నాడు, ఈ ఉపదేశాన్ని నువ్వు వినాలి, విన్నదాన్ని నీ జీవితంలో కాపాడుకోవాలి. హల్లెలూయా. అప్పుడే కాలేబు ఎలాగున్నాడో తెలుస్తుంది, యెహోషువ ఎలాగున్నాడో తెలుస్తుంది, రాత్రి హిజ్కియా ఎట్లా ఉన్నాడో అప్పుడు నీకు తెలుస్తుంది. వాళ్ళని అనుసరించి అట్లా ప్రార్థించి నీ భక్తిని కాపాడుకుని అట్లాగూ దేవునికి నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలో తెలుస్తుంది. పుల్లరా, వాక్యంలో ప్రభు అన్నాడు, నువ్వు బ్రతకాలనుకుంటున్నావు కదా, ఎప్పుడు బ్రతుకుతావో తెలుసా? నా ఆజ్ఞలను నీవు అనుసరించిన ఎడల, నా ఉపదేశాన్ని కనుపాప వలె కాపాడిన ఎడల అప్పుడు నువ్వు బ్రతుకుతావు. ఆ బ్రతకడం కూడా ఎలా బ్రతుకుతావు? సత్తు, లేదనంటే మానసికంగా, లేదనంటే వేదన చెందుతూ, కన్నీళ్లు విడుస్తూ, దుఃఖిస్తూ, మానసికమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఎట్లా బ్రతకవండి. వాక్యంలో ప్రభు అన్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటిను కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. హల్లెలూయా. ఈ వాక్యము నీ దగ్గర ఉంటే, ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నేను అట్లాగా తోడుగా ఉండి బ్రతికించాలనుకుంటున్నాడు. ఈ వాక్యమంతా కాలేబు దగ్గర ఉంది పుల్లరా. అందుకనే ఎన్నెన్నో వచ్చాయి. వాళ్ళు వెళ్ళిన మార్గం అంత తేలికైనది, అంత సులువైనది, అంత ఈజీగా దాటి వెళ్ళిపోయేది కాదు పుల్లరా. 40 ఏండ్లు వాళ్ళ దగ్గర ఆహారం లేదు, 40 ఏండ్లు వారి దగ్గర నీళ్లు లేవు, 40 ఏండ్లు దేవుని బిడ్డలరా వారి దగ్గర ఆయుధాలు లేవు, 40 ఏండ్లు వారి దగ్గర నివాసాలు లేవు, 40 ఏండ్లు పుల్లరా దేవుడు ఎలాగున రెక్కల చెప్పాడు. ఆ రెక్కల క్రింద వారిని కాచి కాపాడాడు. అందుకనే వారు వేసుకున్న చెప్పులు, వారు తొడుక్కున్న వస్త్రాలు మాయలేదు, అరిగిపోలేదు, వారు ఎక్కడ అలసిపోలేదని వాక్యంలో వ్రాయబడింది. ఇది నన్ను దేవుడు అట్లాగున నిన్ను, నన్ను, మనందరినీ కాపాడుకోవాలనుకుంటూ ఉన్నాడు పుల్లరా. ఏమండి, మన జీవితంలోనూ కూడా ఇంతవరకు ఈ విలువైన బ్రతుకు లేదు మన దగ్గర. ఇందాక మనం చెప్పుకున్నట్టు 4 ఆకులు గుడిసి పుల్లరా, 4 రాట్లో 4 ఆకులు గుడిసి పుల్లరా, మధ్యలో ఒక నెట్రాట, చుట్టూ 4 కాలు గుంజలు, ఆ పైన కలప, పైన తాటాకులు, అందులో మట్టి గుమ్మాలు, అందులో దేవుని మట్టి దాకుల్లో గంజి భోజనాలు. అలాంటి జీవితం మంది ఈ రోజున పుల్లరా. మేడలు, మిద్దులు, దానికి మెట్లు పుల్లరా. మన ఇంటిల్లోనూ కూడా పుల్లరా ఫ్రిడ్జులు, ఫ్యానులు, ఏసీలు, డబల్ కట్ మంచాలు. దేవుని బిడ్డలారా, మనము సుఖభోగాలతో అనుభవించదగిన మంచి వస్త్రాలు. ఈ రోజున మెళ్ళో వేసుకుని తిరగడానికి బంగారాలు. పుల్లరా, మనము కూడా ఇదిగో చక్కగా సమాజంలో తిరగడానికి వాహనాలు. ఇవన్నీ దేవుడు మనకు సమకూర్చాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని కాదు, అలాగూ నా లిస్టులో మనల్ని కూడా ఉంచాడా లేదా? ఎస్, ఉంచాడు. ఇంకా ముందు కూడా ఇంకా గొప్ప ఇవ్వబోతూ ఉన్నాడు. పొందుకోవాలని ఆశ ఉంటే ఈ ఆజ్ఞల ప్రకారంగా జీవించు. ఆయన ఉపదేశాన్ని నీ హృదయంలో దాచుకుని
కంటికి కనుపాపవలి కాపాడుకున్నట్లుగా కాపాడుకో. ఆ వాక్యం నిన్ను ఆ స్థితికి నడిపిస్తుంది, బ్రతికిస్తుంది. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు అనుభవించేటట్లు నీ జీవితాన్ని మార్చేస్తుంది. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్నం కాల సమయంలో వాక్యములో, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఈ వాక్యములో విన్న మాటలన్నీ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకో. భక్తుడైనటువంటి కాలేబు ఏమనంటున్నాడో తెలుసా? దేవుడు నన్ను సజీవంగా కాపాడాడు. ఎలాంటి పరిస్థితుల మధ్య కాపాడాడని చెప్పాడో తెలుసా? శత్రువులు, ఇదిగో మేము ప్రయాణమే వస్తూ ఉంటే మాకు శత్రువులై ఐగుప్తు సైన్యము మమ్మల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు, ఆ శత్రువుల బారి నుండి తప్పించుకోవాలని పరిగెట్టుకుని మేము ముందుకు వెళతా ఉంటే, ముందు ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఏదో ఒక రకంగా వారిని దాటొచ్చాము రా బాబు అనుకుంటే ఎడారిలో ఆకలి, ఆ ఆకలి వెంబడి దాహం. ఎదుగో పిల్లరా, భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎండలు. అయినా దేవుడు సజీవంగా కాపాడాడు. ఆయన రెక్కలను చాపి. ఆకులున్నాం కదా అని పస్తులుంచలేదు. దాహం వేసింది కదా అని దాహంతో సొమ్మసిల్లిపోయేటట్టు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఎడారిలో, రాత్రులో నుండి ఎడారిలో ఏరులై పారేటట్టు దేవుడు నీళ్ళిచ్చాడు. ఆహారముతో మాకు ఆకలిని తీర్చేటట్టు మన్నాను కురిపించాడు. ఎండవేళ్ల మేఘస్తంభమై ఉన్నాడు. రాత్రి వేళ మేము చీకట్లో వండుకోకుండానట్లు అగ్నిస్తంభమై ఉన్నాడు. అయ్యో మేము అరణ్య ప్రాంతంలో మేము ఏ విషసర్పాల బారిన పడతామని ప్రభు కాపుదలు ఇచ్చాడు. మమ్మల్ని సర్పాలు వెంబడించినప్పుడు, ఇదిగో ఎందరో శత్రువులు మా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, ఎరుకో గోడల లాంటివి ఎదురొచ్చినప్పుడు, యొర్దాను నది లాంటి ఒడిగా ప్రవహించే నదులు ఎదురైనప్పుడు, ఎదుగో భయంకరమైనటువంటి కానానీయులు ఉన్నత దేహులై ఎదుగో యుద్ధానికి సైన్యంగా కూడి వచ్చినప్పుడు సజీవంగా కాపాడాడు. ఇవన్నీ జయించే దేవుడు. మేము వచ్చిన దారి ఎడారి, మేము వచ్చిన మార్గం ముండ్ల మార్గం, మేము దాటినవి కొండలు, గుట్టలు, మెట్టలు, లోయలు, రాళ్ళు, ముండ్లు. మేము వెళ్ళినది దారి కాదు, మా దేవుడే మా దారి. ఆయన మమ్మల్ని నడిపించాడు. మా బాధలు, మా కష్టాలు అన్నీ తప్పించాడు. నిజమే, ఒకప్పుడు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. ఆ గింజ నీళ్లు పెట్టుకోవడానికే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. తవుడు బియ్యం కోసం పక్కింటి వాళ్ళని అడుపు అడిగేవాళ్ళం. అప్పు దొరకకపోతే బట్టల గింజట్టాలమ్మా కొంచెం గెంజిస్తావా అని పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గెంజి అడుక్కుని తెచ్చుకుని ఒప్పేసుకుని మనం తాగి బిడ్డలను బ్రతికించుకున్న రోజులు కలిగిన వాళ్ళం. ఓరును వర్షం పడతా ఉంటే మనకున్న నులక మంచాలు, మోకాళ్ళ లోతున నీళ్లుంటే ఆ బిడ్డలు మంచం మీద పడుకోబెట్టుకొని గెంజెదాకలను, కూటుకుండలను, చెంబులను, ప్రొద్దున వచ్చే ఆ కారిపోయే ధారలకు అడ్డు పెట్టుకుని తెల్లవార్లు మెలకువగా ఉండి, ఏంటి ప్రభా మా బ్రతుకులని ఏడుస్తూ బ్రతికిన వాళ్ళం. ఈ దినాన మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి? ఏనాడైనా బిర్యానీ తిన్నామా? ఏనాడైనా పలావు తిన్నామా? ఏనాడైనా ప్రదేహంలో ఖరీదైన భోజనం మన జీవితంలో ఉందా? పూట గడిస్తే చాలనుకున్నా, ఆ టయానికి కడుపు నిండడానికి ఇదిగో గుక్కడు గంజి దొరికితే చాలనుకున్నా, కొన్ని మార్లు మన బిడ్డలు పోషించుకోవడానికి పస్తులున్నాం. అప్పులు తీరే దారి లేక అప్పులోడు వచ్చి ఇంటి ముందు నానా మాటలు బంటే తలదించుకుని మాటలన్నీ అనుభవించాం. ఇది నాన్న ప్రదేహం మిళ్ళరు మనం బాగున్నామండి. దేవుడు మనల్ని సజీవులుగా కాపాడాడు. ఆయన్ని నమ్ముకున్నందుకు దేవుడు మనల్ని ఏమీ విడిచిపెట్టలేదు. ఇంకేం చేయాలి దేవుడు నీ జీవితానికి? ఏం చేశాడు నా దేవుడు నా జీవితానికి అనుకుంటున్నావేమో. ఒకసారి నీ గతాన్ని చూసుకో. నువ్వెలా చదువుకున్నావు? నువ్వెలా బతికావు? ఎలాంటి గృహంలో ఉన్నావు? నీ పరిస్థితి ఏంటి? ఈ రోజున ఒక బండి మీద తిరిగే బతుకానిది, ఒక బిల్డింగ్లో ఉండాల్సిన బతుకానిది, ఒక ఫ్యాన్ వేసుకుని తిప్పుకోవాల్సిన బతుకానిది, డబల్ కట్టి మంచం మీద పడుకోవాల్సిన, ఆ పరుపు మీద పడుకోవాల్సిన బతుకమంది. గార్డేజ్ బీరువాలు ఉన్నాయా? చల్లని నీళ్లు త్రాగే ఫ్రిడ్జ్లు ఉన్నాయా? మన ఇంట్లో ఏసీలు ఉన్నాయా? మన కింద పాలరాళ్ళు ఉన్నాయా?
పేడతో అలికిన మట్టి గుమ్మాలు కావా? ఎలాంటి బతుకులు దేవుడు మార్చాడు. కాలేబు గుర్తుపెట్టుకున్నాడు. పిల్లరా, ఏదైనా మందు నువ్వు గుర్తుపెట్టుకున్నావా? మరి ఇంకా నాకేం చేశాడు అంటున్నావా? కృతజ్ఞత లేకుండా ఉన్న వాళ్ళే అంటారండి అట్లాగ నాకేం చేశారని. పిల్లరా, ఒకప్పుడు ఎక్కడైనా పెద్ద బిల్డింగ్ కనపడితే చూసి మురిసిపోయి ఇలాంటిది ఉంటే బాగుండు కదా అనుకునేవాళ్ళం. ఈ రోజున అలాంటి ఆశ కూడా దేవుడు తీర్చి మనకు కూడా ఇచ్చాడు కొద్దో గొప్ప. ఎక్కడైనా ఎవరైనా బండి మీద వెళ్తుంటే అబ్బా బండి మీద తిరుగుతున్నారు. ఈ రోజున మనము మన పిల్లలను కూడా బండి మీద తిరిగేటట్టు మన ఆశను కూడా దేవుడు తీర్చాడు. ఎవరైనా మంచి ఖరీదైన వస్త్రాలు వేసుకుని తిరుగుతూ ఉంటే, మనం సూది దారంతో కుట్టుకున్న బట్టలతోనే తిరుగుతూ ఉన్నప్పుడు అబ్బా బట్టలు చూడు ఎంత బాగున్నాయి అనుకుంటే ఆశను కూడా దేవుడు తీర్చాడు. ఈ దినాన దేవుడు నీ ఆశలు తీర్చుకుంటూనే వచ్చాడు. వాగ్దానాలు ఇచ్చిన దేవుడు నెరవేరుస్తూనే వచ్చాడు. నువ్వే మర్చిపోతున్నావేమో. కాలేబు మర్చిపోలేదు. కాలేబు తన గెంజి నీళ్లు బ్రతుకు మర్చిపోలేదు. ఏడాకులు గుడుసు బ్రతుకు మర్చిపోలేదు. అలుక్కున్న పేడ గుమ్మాల బ్రతుకు మర్చిపోలేదు. సైకిల్ కూడా లేకపోతే ఉన్న సైకిల్కి కనీసం ప్యాచ్ పెడితే దానికి కూడా 2 రూపాయలు పెట్టి ప్యాచ్ చేయించుకోలేని బతుకైతే, ప్రదేహాన్ని బిడ్డలారు ఎవరైనా అప్పిస్తే దాన్ని తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మన ఇంటి మీద పడి ఇంటిల్లి పాదిని అమ్మ నా బూతులు తిడితే తల దించుకుని ప్రదేహాన్ని బిడ్డలారు ఏడ్చి కన్నీళ్లు విడిచినటువంటి పరిస్థితులు. కాలేబు మర్చిపోలేదు. పిల్లరా, నువ్వు మర్చిపోయావేమో. మర్చిపోవద్దు. ప్రదేహాన్ని బిడ్డలారు దేవుని కృతజ్ఞత కలిగి ఉండు. కాలేబు అంటాడు, నా దేవుడు నన్ను సజీవంగా కాపాడాడు. నేనేమై ఉన్నానో అది ప్రభు కృప వల్లే. ప్రార్థన చేద్దాం.